శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామంలో ధనుర్మాసం సాంప్రదాయంలో భాగంగా మేల్కొల్పులు నిర్వహిస్తారు. మేల్కొల్పు భజన బృంద సభ్యులు, రామాయణ కమిటీ సభ్యులు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జయప్రదం కావాలని కోరుకుంటున్నారు. మన గ్రామంలో జగన్నాథ స్వామి ఆలయం తరఫున, అలాగే సీతారామ స్వామి వారి ఆలయం తరఫున కమిటీ తరఫున మన గ్రామంలో ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నాం. మరి భక్తులందరూ కూడా తెల్లవారుజామున లేచి ఈ యొక్క భజన బృందాలందరూ కూడా గ్రామం చుట్టూ కూడా ప్రశ్న చేస్తూ అంటే నగర సంకీర్తన చేస్తూ ఈ కార్యక్రమంలో నెల రోజులుగా చేస్తున్నారు. మరి అయోధ్య రాముని యొక్క కార్యక్రమం 22వ తారీఖున ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్నారు కాబట్టి ఆ బాలరాముని యొక్క కార్యక్రమం అయోధ్య కార్యక్రమాన్ని అందరూ కూడా టీవీలంట వీక్షిస్తూ ఆ స్వామివారిని యొక్క భక్తిమూర్ఖంగా చేసుకుంటూ దర్శన టీవీలో తీసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఈ భక్తి కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ఎంతగా ముగిస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ్ భోగి కనుగ పండుగ. ఓం నమ శివాయ. శ్రీరామ్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీరామ్ జై జై శ్రీరామ్. అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేల్కొలుపులు అనేవి ప్రతి సంవత్సరం ఇలాగే మేము జరుపుతుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. అలాగే 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ కావున అందరూ జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భక్త మహాశైలికి 50 మందికి భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శుభాకాంక్షలు కూడా ముందుగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా 22వ తారీఖు రామాలయ ప్రతిష్ఠ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కన్నుల పండుగగా వీక్షిస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. రామమందిర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది 22వ తేదీన. కావున మనం ప్రతి ఇంట్లో 6 దీపాలు పెట్టి మన తెలుగువారి వైభవాన్ని అంగరంగ వైభవంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరికీ ముందుగా భోగి సంక్రాంతి ముక్కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాల శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం అందరూ ముందుగా మన హిందువులందరూ గర్వించదగ్గ ప్రతిష్ఠ కోసం అందరూ ముందుగానే 22వ తేదీన ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో రామాలయ ప్రతిష్టకు అందరూ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో కూడా జయప్రదం చేస్తారని కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అయోధ్య శ్రీరామచంద్రుని జన్మభూమి. అందులో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆ 22వ తేదీన ప్రతి దేవాలయంలో వారి ఇళ్లలో ఆ రాముడి కార్యక్రమాలు జరుపుకుంటారని మరీ కోరుతున్నాం. సంక్రాంతి కనుమ భోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. 22వ తేదీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ పూర్వకంగా అందరికీ ప్రపంచమంతా అందరికీ శుభాకాంక్షలు.